హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత వ్లాగ్స్. సో ఈరోజు నేను శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వచ్చాను. సో ఈరోజు మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో ఇక్కడ బయట చూడండి ఫుల్ ఎంత రష్ ఉందో. సో ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక మేము ఇక్కడ కొండపైన శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయం అయితే ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఆ కొండపైన శివ పార్వతులది అయితే ఉన్నారు, పెద్దవి బొమ్మ స్టాచ్యూ పెట్టారు. సో కిందకి ఇంకా డౌన్కి ఊర్లోకి ఎంటర్ అయితేనే చాలా బాగా కనిపిస్తుంది దేవాలయం అది. సో ఇంకా ఇక్కడ మేమైతే స్టార్ట్ అయినాము. బయట ఇదంతా గుడి, శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ ఇది. మేము ఇప్పుడైతే గేట్ నుంచి ఎంటర్ అయితే అవుతున్నాము కొండపైకి. మేమైతే వెళ్ళేటప్పుడు అయితే నాకైతే 1/2 అవర్ పట్టింది. సో ఎందుకంటే మేము తిరుమలకి వెళ్ళి అక్కడంతా నాకైతే ఓపిక లేదు. సో అలాగే నడుచుకుంటూ వెళ్ళాను. నేను ఇంకా చాలా చిన్నప్పుడైతే వచ్చాను శ్రీకాళహస్తికి. సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాను. సో ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము కొండపైకి. పైకి వెళ్తాను చూడండి, ఇదంతా శ్రీకాళహస్తి ఊరు మొత్తం కనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇది చూడండి. ఇదంతా మనము ఆ నది గంగా నది అది. మేమైతే అక్కడ లోపలికి బయట నుంచి చూసాము. ఇదంతా ఊరు మొత్తం శ్రీకాళహస్తి. ఇంకా కొండపైకి వెళ్తానే తిరుపతి మొత్తం కనిపిస్తుంది ఊరు. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదంతా ఊరు చూడండి. నాకైతే ఓపిక లేదు ఫ్రెండ్స్. ఎక్కడ చూసిన కొండలు, ఊరు మొత్తం అయితే ఎంత క్లైమేట్ అయితే ఎంత బాగుందో. మార్నింగ్ 9 o'clock అంతా మా దర్శనం అంతా అయిపోయింది. సో ఇంకా చూడండి బయటదంతా కొండ ఎక్కాల. లాస్ట్కి శ్రీ భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం అయితే వచ్చేసాం చూడండి. శివ పార్వతులది. మేము కింద అంతా దర్శనం చేసుకొని పైకి అయితే వచ్చేసాము. పైన అయితే ఎంత బాగుందో. ఇక కొండ వ్యూ మొత్తం చూసి ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇంకా కొండ కింద కోనేరు అయితే ఉంది. సో ఆ కోనేరు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేసాక ఆ పార్క్లో ఇలా ఈ కోనేరులో చేపలు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న చేపలు. ఇంకా ఇదంతా కోనేరు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కోనేరు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. సో బాతులు చూడండి ఎంత బాగున్నాయో. నాకు అసలు ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కోనేరు. ఇంకా లోపల అయితే గుళ్ళు ఉన్నాయి. సో ఆ గుళ్ళు అయితే నేను అవి కూడా పెడతాను రీసెంట్గా. ఇదంతా కోనేరు. నాకైతే వ్యూ ఇక్కడ ఎంత బాగా చల్లగా ఉందో కోనేరు దగ్గర. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదంతా పార్కు చాలా బాగుంది వ్యూ ఇక్కడ. నాకు ఇక్కడే ఉండాలనిపించేసింది. సో మాకు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఈ పార్క్ అయిపోతే మేము రిటర్న్ అయిపోయాము. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.